చేతులు ఎలా ఉన్నాయి అతను అంటాడు, మీకు ఏ గేర్ వేయాలో అతను చెప్తాడు. వన్స్ ఒకసారి న్యూట్రల్కి వచ్చిన తర్వాత మీరు ఏ గేర్లో వెళ్ళాలో ఎటు వెళ్ళాలో మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే న్యూట్రల్ ఎటువైపు అవుతుంది అది తెలుసుకోవడానికి ఇక్కడ చూస్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్నాం, మనము డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. గేర్ లివర్ పైన చేయి పెట్టండి, లోపల చూడకండి. చేయి పెట్టేసి గేర్ లివర్ని ముందుకు నెట్టి చూస్తున్నాము. ముందుకు కనుక వెళ్ళట్లేదంటే మీరు ఏ గేర్లలో ఉన్నట్టు, డాష్ బోర్డ్ సైడ్ అంటే ముందు భాగంలో ఏ గేర్స్ వస్తాయి, డాష్ బోర్డ్ సైడ్ ఏవే గేర్స్ వస్తాయి, ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్. ఇప్పుడు చెప్పండి న్యూట్రల్ ఎక్కడ వస్తుంది? 1 స్టెప్ డౌన్. ఇదే చూడడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, అవసరం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇలా ముందుకు నెట్టి చూస్తున్నాను, ఓకే అప్ గేర్లలో ఉన్నాను నేను, 1 స్టెప్ డౌన్. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో మనకు బాగా తెలుసు. ఓకే, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నాము, గేర్ లివర్ని వెనక్కి నెట్టి చూస్తున్నాం, రావట్లేదంటే ఏ గేర్లలో ఉన్నాం మనం, న్యూట్రల్ ఎక్కడ అవుతుంది? 1 స్టెప్ అప్. ఇదే కదా మనం, ఇదే దీనికోసమే చూస్తున్నాం, ఇంకా రేపటి నుంచి చూసేది లేదు. ఇంకో మిస్టేక్ ఇక్కడ ఏం జరుగుతుంది, సెకండ్ గేర్ వేయండి అంటే థర్డ్ గేర్లో నుంచి ఏ గేర్ వేస్తాము కదా, సెకండ్ గేర్లో నుంచి థర్డ్ వేయండి అంటే ఫస్ట్ గేర్. ఇది కూడా ఎందుకు జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఈ ఫార్ములా అర్థం చేసుకోవాలి మనం. ఈ గేర్ లీవర్ ఎప్పుడైతే ఉంటుందో, ఏ గేర్లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసినా ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ ఆగుతుంది అంటే థర్డ్ అండ్ ఫోర్త్ కి మధ్యలో ఆగుతుంది ఈ ప్లేస్. ఇప్పుడు ఈ ఫస్ట్ గేర్లో నుంచి నేను దీన్ని న్యూట్రల్ చేసి వదిలేసాను, సెంటర్కి వచ్చేసింది చూడండి. ఈ స్ప్రింగ్ టెన్షన్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఈ స్ప్రింగ్ టెన్షన్ ఉంటుంది ఇలా. ఓకే, ఇక్కడ మనం గేర్ వేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేస్తాం అనమాట. ఏంటిది? ఫస్ట్ గేర్ వేయండి అంటే ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇలా నెట్టేసి ఈ ఫస్ట్ గేర్ వేసేసాం. సెకండ్ గేర్ అయినాగానే ఏం చేస్తారు, దీన్ని ఇక్కడే నెట్టేసి స్ట్రైట్ గా కిందికి తీసుకోండి. ఇంతవరకు బాగుంది, బాగా వచ్చింది, సెకండ్ గేర్ పడ్డది. థర్డ్ గేర్ లో నుంచి సెకండ్ గేర్ అనగానే, సెకండ్ అంటే ఇక్కడ ఏం చేసాం మనము, అక్కడే అటు సైడ్ నెట్టేసి అలా స్ట్రైట్ గా లాగాం కదా, అదే మైండ్ లో ఉంటుంది కాబట్టి అలాగే చేసి ఏం చేస్తాం, లాగేస్తాం. అది ఫోర్త్ గేర్. ఎందుకు, ఇక్కడ గోడ కానిచ్చాం కాబట్టి అది ఫోర్త్ వస్తుంది. అయితే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి సెకండ్ గేర్ వేసే విధానం. ప్రెస్ ఫస్ట్ గేర్, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్ అలవాటు చేసుకోవాలి. ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వచ్చేటప్పుడు హాఫ్ సెకండ్ టైం ఇవ్వాలి సెకండ్ గేర్, అంటే రెండింటి మధ్యలో హాఫ్ సెకండ్ న్యూట్రల్లో టైం ఇవ్వాలి మనం. ఫస్ట్ గేర్, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్. ఇప్పుడు చెప్పండి మీరు, థర్డ్ నుంచి సెకండ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్ వేస్తారు, మిస్టేక్ జరగదు. ఇక ఇక్కడ నుంచి థర్డ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు మిస్టేక్ జరుగుతుంది, అది దీన్ని పట్టుకొని వెతికి తీసుకొచ్చేస్తాం కదా, వెతకవలసిన అవసరం లేదు. ఏం చేయాలి, ఇక్కడ సెకండ్ లో నుంచి నేను ఇందాకన్నానా, ఏ గేర్ లో నుంచి న్యూట్రల్ కి నెట్టేస్తే అది ఎక్కడికి వచ్చి ఆగుతుంది, థర్డ్ కి వచ్చి ఆగుతుంది. సో న్యూట్రల్ ఎక్కడికి వచ్చింది, ఇది థర్డ్ ఫోర్త్ కి ఆపోజిట్, అంతే. వన్స్ ఒకసారి న్యూట్రల్ పట్టుకోకూడదు, పట్టుకుంటే ఏమవుతుంది, అది ఇటు రానివ్వదు, ఇటు రావాలి కదా. ఇప్పుడు మీరు దీన్ని పట్టుకొని ఇలా న్యూట్రల్ అన్నారనుకోండి, ఇది ఇటు రానివ్వదు, రానివ్వటప్పుడు ఏమవుతుంది, ఇది ఫస్ట్కి వెళ్తుంది. సో ఏం చేయాలి, సెకండ్ లో నుంచి థర్డ్కి రావాలంటే న్యూట్రల్, ఇటు వచ్చేసింది, అది ఇంకోసారి థర్డ్ గేర్. ఆ తర్వాత ఫోర్త్ గేర్ అనేసరికి చేయి ఇలా ఉంది కదా మనది, ఈ విధంగా మారాలి, న్యూట్రల్ అండ్ ఫోర్త్. అంటే ఒక గేర్లో నుంచి ఇంకో గేర్కి మనం వస్తున్నామంటే హాఫ్ సెకండ్ టైం ఇవ్వాలి, ఆ గేర్లు కూడా లోపల మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇది మనకు. అయితే ఇక్కడ మాన్యువల్ కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ స్పీడ్ని పెంచాలి అంటే సీక్వెన్స్గా మనము 1, 2, 3, 4, 5 ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ స్పీడ్ తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5th గేర్లో ఉన్నాము, 100 స్పీడ్లో వెళ్తున్నాము, ఏదో ఆబ్జెక్ట్ ముందు వచ్చింది, బ్రేక్ చేసాము, 40కి వచ్చేసాము. అయితే 5th గేర్లో నుంచి సెకండ్ గేర్కి వచ్చేయచ్చు. ఓకే, డౌన్ గేర్స్ వేసేటప్పుడు ఏ గేర్లో నుంచి ఏ గేర్కి అయినా రావచ్చు, కానీ అప్ గేర్స్ వేసేటప్పుడు సీక్వెన్స్గా మనము గేర్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గేర్ ఎప్పుడు మార్చాలి అనేది ఒక డౌట్ ఉంటుంది మనకి కదా. కొత్త డిజిటల్ మీటర్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లోనైతే చూపిస్తుంది ఆర్పిఎం సడన్ స్పీడ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు
ఒక ఇండికేషన్ వస్తుంది 5th గేర్ వేయండి అనేసి, ఆ ప్యారో చూపిస్తుంది, 5th వేసేస్తాం. ఆ తర్వాత స్పీడ్ తగ్గితే డౌన్ యారో చూపించేసి 4th వేయండి అంటుంది. కానీ ఎప్పుడు ఈ ఎలక్ట్రానిక్ దానికి అలవాటు పడకూడదు. ఈరోజు మీ దగ్గర ఈ కార్ ఉంది, రేపు పొద్దున ఆఫీస్లో మీకు డ్రైవింగ్ వచ్చి కార్ ఉంది మీ దగ్గర అనేసి మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఇదో తాళం తీసుకో మనం టీ తాగొద్దాం పదా నువ్వు డ్రైవ్ చేయనేసరికి దీంట్లో కనిపిస్తలేదు నేను డ్రైవ్ చేయను అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉండకూడదు. మనం ఏం చేయాలి, మాన్యువల్గా ఏ విధంగా డ్రైవ్ చేయాలో నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్ వేసి కార్ని ఎప్పుడైతే తీసుకెళ్తామో గేర్ మార్చాలి అని మనకి ఎలా తెలుస్తుంది, ఇంజన్లో నుంచి రీసౌండ్ వస్తుంది. ఆ గేర్ కెపాసిటీ ఎప్పుడైతే అయిపోతుందో ఆ ఇంజన్ రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ అంటే అని సౌండ్ వస్తుంది మనకు కదా. అప్పుడు ఇంజన్ మీకు ఇండికేట్ చేస్తుంది ఈ గేర్ కెపాసిటీ నాతో అయిపోయింది, మీరు ఇంకో గేర్ వేయండి. అప్పుడు క్లచ్ నొక్కేసి సెకండ్ గేర్ వేయంగానే ఏమవుతుంది, మళ్ళీ సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక స్పీడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సౌండ్ రావడం మనకి రీసౌండ్ వస్తుంది. అలా ఆ రీసౌండ్స్ వచ్చేటప్పటి వరకు మనం అలా వెహికల్ని డ్రైవ్ చేస్తుంటాలి. కానీ ఫస్ట్ గేర్లో ఎక్కువ దూరం లాగకూడదు వెహికల్, ఎందుకంటే చిన్న గేర్ ఉంటుంది, అది వెహికల్ని కదిలియడానికి అంటే ఇలా నెట్టడానికే పనికొస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ గేర్ వేస్తే ఆ రోడ్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ గేర్ వేస్తారు, అది తప్పు. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత వెహికల్ మూవ్ అవుతుంది అంటే మళ్ళీ సెకండ్ గేర్ వేయాలి. అయితే అదర్ కంట్రీస్లోనైతే ఇలా స్పీడ్ లిమిట్ని బట్టి గేర్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన కంట్రీలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో దాన్ని ఫాలో అయ్యామంటే ఒక ఇంచు కూడా కారు ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఆటో వాడు నడుచుకుంటూ వచ్చేవాడు వాడు వీడు అడ్డంగా ఇవన్నీ లేదని జంతువులు వచ్చేస్తుంటాయి, కుక్కలో ఇవన్నీ అడ్డం వస్తుంది. కాకపోతే మనం అర్థం చేసుకొని వెహికల్ని ముందుకు డ్రైవ్ చేయాలి. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కిందికి నొక్కి ఉన్నప్పుడు దీన్ని నొక్కకూడదు, ఇది కిందికి నొక్కున్నప్పుడు దీన్ని నొక్కకూడదు. అలవాటు చేసుకోవాలి. క్లచ్ నొక్కేసి ఉందంటే యాక్సిలేటర్ని వాడొద్దు, ఇది పైకి వచ్చాకే దీన్ని వాడాలి. ఇది నొక్కి ఉందంటే దీన్ని వాడకూడదు, ఇది పైకి వచ్చిన తర్వాతనే ఇది. ఇప్పుడు గేర్ మారుస్తున్నామంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఇలా ఉంటాం కదా, స్పీడ్ ఒక స్పీడ్లో వెళ్తుంది అంటే దీన్ని వదిలేసాక క్లచ్, మళ్ళీ గేర్ మార్చాక ఇది వదిలేసాక ఇది అలవాటు చేసుకోవాలి మనం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున మీరు కొత్త కార్లు కొన్న తర్వాత ఇది నొక్కేసింది దీన్ని కూడా నొక్కుంటూ మీరు గేర్ వేశారు అంటే ఏమవుతుంది, క్లచ్ ప్లేట్ అనేది కాలిపోతుంది, 50-60 వేలు మనకు లాస్ వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు రైట్ లెగ్ కిందికి ఉంటే లెఫ్ట్ లెగ్ పైకి ఉండాలి, లెఫ్ట్ లెగ్ కిందికి ఉంటే రైట్ లెగ్ పైకి ఉండాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవాలి. సో ఇంకోటి మనం ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ దించేటప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. హ్యాండ్ బ్రేక్ కిందికి వెళ్ళదు, ఈ బటన్ నొక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే, వన్స్ ఒకసారి ఇలా పైకి లాగిన తర్వాత ఇది లాక్ అయిపోతుంది, ఇక్కడ ఈ బటన్ ప్రెస్ అవ్వదు. అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ప్రెస్ చేసి కిందికి డౌన్ చేసే ప్రయత్నం చేస్తాం. అలా కాదు, దీన్ని నొక్కి పట్టేసేయండి బాగా. ఆ తర్వాత వన్ స్టెప్ కిందికి కాదు పైకి చేయండి, అప్పుడు టక్కున అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టోటల్గా కింది వరకు డౌన్ చేయాలి. అయితే హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైతే అప్లై చేసి ఉంటుందో అప్పుడు ఈ లైట్ వస్తుంటుంది, కార్ స్టార్ట్ అయిపోతుంది, ఇంజన్ అంతా ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్ బ్రేక్ అప్లై చేసి ఉంటుంది కాబట్టి ఈ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసేస్తారో ఆ లైట్ కూడా వెళ్ళిపోయి 0 అయిపోతాయి, మొత్తం ఏ లైట్ లేకుండా అయిపోతుంది. ఓకే, అలా ఉన్నప్పుడే వెహికల్ని డ్రైవ్ చేయాలి. ఏదైనా మీకు వెహికల్లో లైట్ అక్కడ మీకు డాష్ బోర్డ్లో ఇండికేట్ చేస్తుంది అనుకోండి, క్లస్టర్లో, ఇమీడియట్లీ మీ షోరూమ్ కానీ మీ మెకానిక్తో కానీ కన్సల్ట్ చేయాలి. సో ఈ హ్యాండ్ బ్రేక్ కనుక మీరు అప్లై చేసే వెహికల్ని డ్రైవ్ చేస్తే వెళ్తుందా, వెళ్తుంది వెహికల్ బలవంతంగా లాక్కుంటూ వెళ్తుంది. కానీ ఈ హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది మాన్యువల్ సిస్టమ్ ఉంటుంది హ్యాండ్ బ్రేక్ది. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది ఓన్లీ వెనకాల టైర్లలోనే పనిచేస్తుంది, వెనకాల టైర్లోనే పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హ్యాండ్ బ్రేక్ లివర్ ఏదైతే ఉందో దీని పైకి అనగానే ఈ వైర్ లాగుతుంది, ఈ 2 వైర్లు కూడా దగ్గరికి వచ్చేసి ఈ 2 టైర్లను బ్లాక్ చేస్తాయి. ఓకే, బ్రేక్ షూస్ వస్తాయి, అవి అప్లై అవుతాయి. ఆ తర్వాత మనం డౌన్ చేస్తే అవి మళ్ళీ డౌన్ అయిపోతాయి, ఫ్రీ చేసేస్తాయి టైర్. ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ లాగి డ్రైవ్ చేస్తే వెహికల్ వెళ్తుంది, బలవంతంగా ముందుకు వెళ్తుంది. కానీ ఇలాంటి లైట్ వస్తుంటుంది లోపల. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ బ్రేక్ షూస్ ఏవైతే ఉన్నాయో కార్ లోపల
ఈ రెండు టైర్లను జామ్ చేసి ఉంటాయి కాబట్టి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అవి లోపల రబ్ అయ్యి ఏమవుతాయి అంటే ఈ వెనకాల టైర్లో నుంచి మంటలు రావడం స్టార్ట్ అవుతాయి. ఓవర్ హీట్ అయిపోతాయి, అవి మంటలు రావడం స్టార్ట్ అవుతాయి. కార్ ముందుకు వెళ్తుంది కాబట్టి అవి మీరు గమనించరు, ఎందుకంటే ఎయిర్ ఫ్లో బ్యాక్ ఉంటుంది కాబట్టి గమనించరు మీరు. అయితే ఈ ఫిల్లింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? టైర్కి పైనే ఉంటుంది. సో మీరు ఒకసారి ఫిల్లింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా తొంగి టైర్ లోపల చూసినట్టయితే ఒక పైప్ ఇలా వెళ్తుంది ట్యాంక్కి. ఆ పైప్ ఏమవుతుంది? రబ్బర్ పైప్ ఉంటుంది, దాంట్లో పెట్రోల్ ఉంటుంది, పోస్తాం కదా మనము. ఈ టైర్ ఎప్పుడైతే లోపల మంటలు వచ్చేస్తాయి, ఎందుకు మంటలు వస్తాయంటే బ్రేక్ ఆయిల్ ఉంటుంది, ఆ రబ్ అవ్వడం వల్ల బ్రేక్ ఆయిల్ హీట్ అయ్యి బర్న్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మంటలు ఇలా లోపల నుంచి ఎక్కడ తగులుతాయి? అవి పెట్రోల్ ట్యాంక్ కదిలి కార్ వెనకాల నుంచి కారిపోతుంటుంది. కానీ మీరు ముందుకు వెళ్తుంటారు కాబట్టి మీకు ఈ ఎయిర్ ఫ్లో ఇలా ఉంటుంది కాబట్టి తెలియదు మీకు. ఎవరైనా పక్క నుంచి వచ్చి కార్ కాలిపోతుంది అని చెప్పేంత వరకు మీకు తెలియదు. సో కాబట్టి ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్ మనము అప్లై చేసి వెహికల్ని డ్రైవ్ చేయకూడదు. కొన్ని కంపెనీస్లోనైతే హ్యాండ్ బ్రేక్ అలర్ట్ ఇచ్చాడు, బీప్ వస్తూ ఉంటుంది ఒకవేళ హ్యాండ్ బ్రేక్ అప్లై చేస్తుంటే. కొన్ని కంపెనీస్లోనైతే డైరెక్ట్గా వాయిస్ కమాండ్ ఉందన్నమాట, హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేసి డౌన్ చేయండి అనేసి. ఓకే, ఈ విధంగా డోర్ ఓపెన్ ఉంటే ఏ విధంగా వస్తుంది, అది వాయిస్ కమాండ్స్ కొన్ని వెహికల్స్లో ఉన్నాయన్నమాట. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ విధమైన లైట్స్ రాకూడదు. కొన్నిసార్లు హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసినా కూడా ఇలాంటి లైట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? కింద రాస్తుంది చూడండి, లో బ్రేక్ ఆయిల్, అంటే బ్రేక్ ఆయిల్ లెవెల్ కూడా తక్కువ ఉంటే ఈ లైట్ వస్తుంది. అప్పుడు హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసేసినా కూడా ఆ లైట్ వస్తుంది అంటే ఓకే, బ్రేక్ ఆయిల్ లెవెల్ తక్కువ ఉంది. అదే విధంగా మీరు డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది. అయితే ఈ బ్రేక్ ఎలా ఫెయిల్ అవుతుంది మనకి ఎలా తెలియాలి? సినిమాల్లో, టీవీలోనైతే మనం సీరియల్స్లో చూస్తే హీరోనో హీరోయినో చెట్టుకో పుట్టకో తీసుకెళ్లి గుద్దేసి బ్రేక్ ఫెయిల్ అని ఒక సన్నివేశం తయారు చేసేస్తారు. కానీ బ్రేక్ ఫెయిల్ అయ్యింది అనేసి ఏం చేస్తారు? హీరోనైతే గేర్లు ఇట్లా అంటాడు, బ్రేక్ చేస్తాడు, ఏదో క్లచ్ ఇలా అంటుంటాడు. అది కాదు, అదేదో సన్నివేశాన్ని చేస్తున్నారు. కానీ బ్రేక్ ఫెయిల్ అయ్యింది అనేసి మనకి ఎలా తెలుస్తుంది? బ్రేక్ ఫెయిల్ అయింది అనేసి ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక నేను అన్నాను కదా, బ్రేక్ కింది వరకు వెళ్తుందా? వెళ్ళదు కదా, ఒక ప్లేస్లో ఆగుతుంది. ఎప్పుడైతే బ్రేక్ క్లచ్ లా కిందికి వెళ్ళిపోతుందో అనుకోవాలి బ్రేక్ ఫెయిల్. అయితే ఈ బ్రేక్ ని ఏం చేయాలంటే 2-3 టైమ్స్ ఇలా పంప్ చేయాలి. పంప్ చేసినప్పుడు కొన్నిసార్లు హార్డ్ అయిపోతుంది. సో వెహికల్ ని సైడ్ తీసుకొని ఆపేసుకోవాలి. ఇది చేసిన తర్వాత కూడా రావట్లేదు, అలాగే ఫ్రీ వెళ్ళిపోతుంది, వేస్ట్. ఇంకా దీన్ని వాడవద్దు. ఏం చేయాలి? 100 స్పీడ్ లో ఉన్నారంటే ఇమీడియట్లీ క్లచ్ నొక్కాలి, డౌన్ గేర్ వేసేయాలి. వేసేసి సడన్ గా క్లచ్ వదలాలి. ఏమవుతుంది? మనం థర్డ్ గేర్ వేయబోయి ఫస్ట్ గేర్ వేస్తే ఎలా అవుతుంది? సేమ్ అదే విధంగా అవుతుంది. అదే విధంగా ఇంకో గేర్ వేసి క్లచ్ను వదిలేసేయాలి. సేమ్ అలాగే స్పీడ్ కొంచెం తగ్గిన తర్వాత ఈ హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో దీన్ని బటన్ నొక్కకుండా కాదు, బటన్ నొక్కి మనం బ్రేక్ని ఏ విధంగానైతే చేస్తున్నామో ఆ విధంగా నెమ్మదిగా ఈ విధంగా చేయాలి, వదలాలి, ఈ విధంగా చేయాలి, వదలాలి. ఏమవుతుంది? వెహికల్ స్పీడ్ ఇలా తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మీరు కనుక ఈ బటన్ నొక్కకుండా చేశారనుకోండి, ఇలా అన్నారనుకోండి, లాక్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ మహేష్ బాబు సినిమాలో టీవీ తిరుగుతుంది కదా వెహికల్, ఆ విధంగా తిరిగి పల్టీ కొట్టేస్తుంది. ఎందుకంటే వెళ్తున్న వెహికల్ని ఒకటేసారి వెనకాల జామ్ చేసేసామంటే ఇలా అయ్యి పల్టీ కొట్టేస్తుంది. సో అలా చేయకూడదు. నెక్స్ట్, సైడ్ వ్యూ మిర్రర్. వెహికల్స్, అందరు వెహికల్స్ ఉన్నాయా సైడ్ వ్యూ మిర్రర్? 2 వీలర్స్ పక్కా ఉన్నాయి కానీ వాడమ్మా కదా. సో ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ బైక్ కి మనకి ఇలా ఉంటాయి కదా. అదే విధంగా మనం చూసినట్టయితే 90% మనం ఈ ఇండికేటర్స్ ని ఫాలో అవుతాం కదా. అది వచ్చినా రాకుండా ఇండికేటర్ అయితే ఫాలో అవుతాం. ఇలానే చేసేస్తాం, అది వెలుగుతుందా లేదా చూడమ్మా. సో ఇప్పుడు చెప్పండి, ఇవందరికి ఉన్నాయి కదా, దీన్ని ఏ విధంగా వాడాలి? రియల్ గా చెప్పండి, ఇందులో ఎవరు కనిపిస్తారు? యాజ్ పర్ రూల్ ప్రకారం కావట్లేదు. మన వెహికల్ ఇందులో ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తారు. మేధావులు కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు కదా. ఇది ఎందుకు పెట్టారో తెలియదు. రిజిస్ట్రేషన్ కనుక మీరు వెళ్ళినట్టయితే ఈ ఒక మిర్రర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయడు, కాదు బైక్ పంపించేస్తాడు. మిర్రర్స్ పెట్టుకొని వస్తేనే చేస్తానంట. అసలు ఇవి ఎందుకు ఇచ్చాడు? దీనివల్ల మనం మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
సో ఏ విధంగా ఇప్పుడు నేను చెప్తాను మీకు. అసలు ఇందులో ఏం కనిపించాలి, ఎలా మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి, ఇది తెలియాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బైక్ ఒక 80 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది ఒక రోడ్ లో, ఒక హైవేలో. ముందుకు వెళ్ళిన తర్వాత ఇతను రైట్ సైడ్ కి టర్న్ అవ్వాలి. ఎగ్జాక్ట్ ఇతని లైన్ నే ఫాలో అవ్వకుంటూ ఇంకో ఒక లారీ వస్తుంది ఇక్కడ నుంచి. ఇతను కూడా ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నాడు. ఓకే, సో ఇతని యాక్టివిటీ ఏంటిది, ఇతనికి ఎలా తెలియాలి? ఇతని యాక్టివిటీ ఇతనికి ఎలా తెలియాలి కదా? 90% మనం చాలాసార్లు ఏమవుతుందంటే, మనం కూడా వెళ్తుంటాము, మన ముందు ఒక అతను వెళ్తుంటాడు, వాడు సడన్ గా ఇలా టర్న్ అవుతాడు, ఇక్కడ నుంచి వెళ్ళే బస్సు అని పైనుంచి ఎక్కేసి వెళ్ళిపోతుంది. మనకు అర్థం కాదు ఏం జరిగింది ఇది, వీడు ఎందుకు సడన్ గా టర్న్ అయిపోయాడు. ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియాలో సగటున రోజుకు 300 నుంచి 400 మంది ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ కరెక్ట్ గా సెట్ చేయకపోవడం వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు ఇతను 80 స్పీడ్ లో వెళ్తున్నాడు, ఇతని యాక్టివిటీ ఇతనికి తెలియాలి అంటే ఇండికేటర్ ని ఇతను ఫాలో అవుతాడు. ముందున్నవాడు ఎట్టే వెళ్తున్నాడు, బ్రేక్ చేస్తున్నాడా లేదా. ఓకే, ఇతని యాక్టివిటీ తెలియాలి అంటే సైడ్ వ్యూ మిర్రర్ లో కనిపించాలి. ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ ఎట్లాగో మనం సెట్ చేయం, మనం కనిపిస్తుంటాం. దీంట్లో నమ్మేది దేనికి నమ్ముతాం మనము? ఓన్లీ ఇండికేటర్స్ కి నమ్ముతాం. ఇండికేటర్స్ ఇతను ముందుకు వెళ్ళిన తర్వాత ఇండికేటర్ వేసేస్తాడు, ఎందుకంటే అతనికి తెలుసు నేను ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అవ్వాలి, ఇండికేటర్ వేస్తాడు. అతని టైం బాగోలేక ఏమవుతుంది, వెలగదు. మనం ఢిల్లీ చెక్ చేస్తామా? ఇండికేటర్ ఎప్పుడు చెక్ చేయం, ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ ఇతనైతే ఇండికేటర్ వేశాడు, ఇతను ఏ ధీమాలో ఉంటాడు, 100% నేను ఇండికేటర్ వేశాను, ఇతనికి కనిపిస్తుంది. కానీ పాపం ఇతనికి కనిపించదు. ఎందుకు? ఇతను ఏమనుకుంటాడు, స్ట్రైట్ గా వెళ్తున్నాడు కదా అని దాన్నే ఫాలో అవుతాడు. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇమీడియట్ ఇతను టర్న్ అవుతాడు. ఇతను ఏం చేసుకోలేకపోతాడు, బ్రేక్ చేసే లోపే పైనుంచి వెళ్ళిపోతుంది. సో అది కనుక ఇతను మిర్రర్ ని కరెక్ట్ గా సెట్ చేసుకొని ఉంటే, ఏంటబ్బా నేను ఇండికేటర్ వేసినా ఇతను స్పీడ్ తగ్గించలేదు, ఇంకా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనేసి ఏం చేస్తాము, మన స్పీడ్ ని తగ్గించుకుంటాం. అప్పుడు అతను పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మనం టర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మనకు. సో ఈ విధంగా అయితే వీటిని ఏ విధంగా సెట్ చేయాలి చూడండి. మనకు 2 వెహికల్లో, కార్లో కానివ్వండి, బైక్ లో కానివ్వండి, మనకు బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయడానికి ఇది ఇచ్చారు. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ ఉంటుంది. బైక్ పైన కూర్చున్న తర్వాత మీరు 2 చేతులు ఈ హ్యాండిల్ పైన మీరు పెట్టుకొని వాడేలాగా ఎలా అయితే వాడతారో మీరు అలా పెట్టిన తర్వాత ఈ మిర్రర్ లో, రైట్ సైడ్ మిర్రర్ లో కానివ్వండి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ లో ఈ భాగంలో జస్ట్ మీ షోల్డర్ ది స్టార్టింగ్ పాయింట్ కనిపించాలి. మిగతాదంతా ఏం కనిపించాలి, మొత్తం రోడ్ కనిపించాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ లో మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ ది ఈ స్టార్టింగ్ షోల్డర్ కనిపించాలి. అండ్ మిగతాదంతా మీకు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో మనకు వైట్ లైన్స్ ఉంటాయి కదా, దాదాపు అంత కవర్ అవ్వాలి. మనం కూర్చున్న తర్వాత మనకు కనిపించద్దు. కనిపించాల్సింది ఏంటిది, ఇది మిర్రర్స్ ఇలా బయటికి చేసామంటే ఆ బ్లైండ్ స్పాట్ మొత్తం కవర్ అవుతుంది మనకి. సో ప్రతిసారి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నామంటే ఇది ఖచ్చితంగా మనం సెట్ చేయాలి. కొంతమంది ఇలా పైకి చేస్తారు, పైకి చేయకూడదు, రోడ్డు కనిపించి ఉండాలి. ఇక్కడ కింది భాగంలో రోడ్డు కనిపించాలి, ఇందులో ట్రాఫిక్ కనిపించాలి. మనం పైకి చేయకూడదు, డౌన్ లోనే ఉండాలి. ఈ మొత్తం ట్రాఫిక్ కనిపించాలి, ఇక్కడ రోడ్డు కనిపించాలి. ఓకే, ఇదైతే మనకు బైక్ గురించి చెప్పుకున్నాము. కార్లో ఎలా ఉంటుంది, మనకు రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది, అదే విధంగా సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి మన కార్లకి కదా. ఇక ఈ సైడ్ వ్యూ మిర్రర్స్ ఏ విధంగా సెట్ చేస్తారంటే, 90% సైడ్ వ్యూ మిర్రర్స్ లో మీరు చూసినట్టయితే కార్లలో కూడా ఇలా లోపలికి ఉంటాయి. ఎందుకంటే ఈ కార్ మొత్తం కనిపిస్తుంది. రాంగ్, ఇది బయట బ్లైండ్ స్పాట్ కనిపించాలి. ఎలా? ఈ మిర్రర్ లో మీరు చూసినట్టయితే కార్ది ఈ భాగమే కనిపించాలి, ఈ లాస్ట్ చివరి భాగం కనిపించాలి. ఇక్కడ మిగతాదంతా రోడ్డు కనిపించాలి. సెంటర్ మిర్రర్ ఏ విధంగా ఉండాలి? సెంటర్ మిర్రర్ మనం సెట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో ఈ విండ్షీల్డ్ ఈ విధంగా మొత్తం కవర్ అవ్వాలి. కార్ ఇక్కడ ఉంది మీది కదా. సో
సో మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లైండ్ స్పాట్ మొత్తం కవర్ అయింది. ఇక్కడ ఈ మిర్రర్లో వచ్చేసి ఇది మొత్తం కవర్ అయింది. మీరు చూసినట్టయితే కార్ చుట్టుపక్కల మొత్తం కవర్ అయింది, బ్లైండ్ స్పాట్ మొత్తం కవర్ అయింది. సో ఈ విధంగా లెఫ్ట్ మిర్రర్ కానివ్వండి, రైట్ మిర్రర్ కానివ్వండి, ఈ విధంగానే మనము సెట్ చేసుకొని డ్రైవ్ చేయాలి. చాలా మంది ఈ సైడ్ వ్యూ మిర్రర్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఎప్పుడైతే అవసరమో అప్పుడే చూడాలి. సైడ్ వ్యూ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో, సెంటర్ మిర్రర్ ఏదైతే మీకు ఎప్పుడైతే అవసరం ఎప్పుడు ముందుకెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఉంది కనిపిస్తుంది మీకు, అప్పుడు మీ వెనకాల ఎవరున్నారు, సెంటర్ మిర్రర్ చూసాం, నా సైడ్లో ఎవరున్నారు, ఇటు సైడ్ ఎవరున్నారు, అవసరం ఉన్నప్పుడే. ప్రతిసారి ఇలా అనుకుంటూ డ్రైవ్ చేశారనుకో డ్రైవింగ్ రాదు, ఎందుకంటే మీ విజన్ డిస్టర్బ్ అయిపోతుంది. అది సో ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేసేటప్పుడు విజన్ ఆ ముందు చూసుకుంటూనే డ్రైవ్ చేయాలి. మీరు ఇలా అనేసరికి ముందు ఎవరైనా వస్తే ప్రాణాలు పోతాయి. సో కాబట్టి ఎప్పుడైతే అవసరం మీకు లేన్ చేంజ్ చేయాలి, లేదా టర్న్ అవ్వాలి, లేదా పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఎవరున్నారు బా పక్కన అనేసి ఒక సెకండ్ ఇలా చూడాలి. కార్లో చూసి డ్రైవ్ చేసేది రెండు. ఏంటి? క్లస్టర్ అంటే మీటర్స్, డాష్ బోర్డ్లో వస్తుంది కదా మీటర్స్, స్పీడోమీటర్ దగ్గర. అండ్ రెండవది రియర్ వ్యూ మిర్రర్, అది కూడా ఒక సెకండ్కి. డ్రైవింగ్ చేస్తున్నాము, వార్నింగ్ సైన్స్ ఏమైనా వస్తున్నాయా, వెనకాల ఎవరున్నారో, ఓకే రైట్, ఒక సెకండ్ అంతే. మిగతాదంతా బయట చూసి డ్రైవ్ చేసేదే ఉంది మనకు. నెక్స్ట్ మనం చూసినట్టయితే చాలాసార్లు మనకు సిగ్నల్ జంప్ది చాలా అని వస్తుంది కదా, కానీ మనం రోజంతా ఆలోచించినా ఎలా వచ్చిందో తెలియదు మనకు, కానీ ఖచ్చితంగా వస్తుంది. నేను రోజు ఆ ప్లేస్లో నుంచి వెళ్తాను కానీ నేను ఎప్పుడు సిగ్నల్ జంప్ కాలేదు అంటారు. సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాను అని అనుకుంటారు, కానీ ఎలా వచ్చింది అది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ వైట్ లైన్ ఉంటుంది, ఇది సిగ్నల్ కదా మనకు. ఇక్కడ కెమెరాస్ పెట్టారు వీళ్ళు, ఇందులో సెన్సర్ సిస్టమ్ ఉంది. ఎప్పుడైతే మీరు వెళ్ళి వైట్ లైన్ దగ్గర ఇలా ఆగుతారో, వైట్ లైన్ కనుక మీ వెహికల్ టచ్ అయ్యిందంటే ఇది రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు వెళ్ళారు అంటే క్యాప్చర్ చేసేస్తుంది. ఇంటికి చాలా అనుభవం. అయితే మనం ఏ విధంగా ఇక్కడ ఆగాలి ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనము మీరు ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు అంటే ఈ లైన్ మీకు విజిబుల్గా ఉండాలి, కనిపిస్తూ ఉండాలి. అది మీరు ఏ వెహికల్లో ఉన్నా, హ్యాచ్ బ్యాక్లో ఉన్నా, సెడాన్లో ఉన్నా, ఎస్యూవీలో ఉన్నా, ఏ వెహికల్లో ఉన్నా విజిబుల్ ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది మేధావులు ఏం చేస్తారు, వెనకాల నుంచి వచ్చి హారన్ కొడతారు, ముందు ప్లేస్ ఉందిగా ముందు జరుగు అనేసి. మీరు ఎందుకు ఆగారో వాడికి తెలియదు, రోడ్ రూల్ ఏం చెప్తుందో వాడికి తెలియదు. మరి వాడు సరే మనం ముందుకెళ్తే వాడు వెళ్ళిపోతాడా కాదు, వచ్చి ఇక్కడే ఆగుతాడు. అయితే ఈ సిగ్నల్స్ దగ్గర వెనకాల నుంచి హారన్ కొట్టేవాడికి పెద్ద వెదవ కిందికి కౌంటింగ్ తీసుకోవాలి. ఎప్పుడో సిగ్నల్ దగ్గర హారన్ కొట్టకూడదు, ఎందుకంటే రోడ్ రూల్ ఏం చెప్తుంది, వైట్ లైన్ కంటే ముందే ఆగండి, మీకు విజిబుల్గా ఉండాలి. ఓకే, ఏ వెహికల్ ఎక్కడైనా ఏదైనా. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడే ఏం చేశారు, జీబ్రా క్రాసింగ్ కూడా వేశారు. సో అది కూడా విజిబుల్గా ఉండాలి. సో ఎంత మనం బ్యాక్ సైడ్లో ఉంటేనే అంత మంచిది. అండ్ రెండవది, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ చాలాసార్లు ఒక్కో దగ్గర ఫ్రీ లెఫ్ట్ అనుకుంటాం కానీ ఫ్రీ లెఫ్ట్ ఉండదు. నల్గొండలో ఉందా, నల్గొండ క్రాస్ రోడ్ ఉంచండి, ఫ్రీ లెఫ్ట్ లేదు అక్కడ. అదే బ్రిడ్జ్ ఉందా, తెల్లాపూర్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ పైన సిగ్నల్ ఉంది, అక్కడ కూడా ఫ్రీ లెఫ్ట్ లేదు. ఎందుకు, అక్కడ నిల్చొని ఉన్న వాళ్ళు వెనకాల నుంచి హారన్ కొడుతుంటారు, వెళ్ళండి వెళ్ళండి అనేసి. కాదు, మీకు చలాన్ వస్తుంది అక్కడ. సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాతనే వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర కూడా 2-వే చేసేసారు కదా, ముందుకెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళే వాళ్ళకి చేశారు. ఎందుకు చేశారు అది? అందరు చేసే మిస్టేక్స్. ఏంటి మిస్టేక్స్? రైట్కి వెళ్ళాలంటే ఎటువైపు ఉండాలి, యాక్చువల్గా రోడ్ రూల్ ఏం చెప్తుంది, రైట్ సైడ్. స్ట్రైట్ వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి, మధ్యలో. లెఫ్ట్ వెళ్ళాలంటే ఎటు ఉండాలి, లెఫ్ట్ లైన్లో. కానీ ఇటు రైట్కి వెళ్ళేవాడు కూడా వచ్చి లెఫ్ట్లో ఇలా వంకర చేసుకొని ఆగి ఉంటాడు. అందుకని అలా బిస్కేజ్ వాళ్ళు ఏం చేశారు, ఆ మధ్యలో నుంచి పార్టిషన్ చేశారు. పొరపాటున కూడా మీరు ఇటు వచ్చేసారంటే ఇంకా టర్న్ చేసుకోవడానికి లేదు, మళ్ళీ వెళ్ళి అక్కడ మదీనగర్ దగ్గర టర్నింగ్ తీసుకొని రావాలి. సో ఈ విధంగా మనం రోడ్ రూల్ని అర్థం చేసుకుంటూ మనం వెహికల్ని డ్రైవ్ చేస్తే ఈజీగా వెహికల్ డ్రైవ్ చేస్తాం. సో మనకి ఇది సిగ్నల్ దగ్గర మనకు అర్థమైపోయింది కదా, ఏ విధంగా మనకు జీబ్రా క్రాసింగ్ అండ్
వైట్ లైన్ ఏదైతే స్టాప్ లైన్ అంటారో ఇది దాటకూడదు. ఇది విజిబుల్ గా మనకు ఉండాలి. మన వెహికల్ ఆ రేంజ్ లో కూడా వెళ్లకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. లేదంటే మన ఇంటికి చలాన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం చూసినట్టయితే కార్ ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని బాగానే చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే అబ్బా బాబు ఇది ఎందుకు వచ్చింది, ఇప్పుడు బండి ఆగిపోతుంది అన్నట్టు కొంచెం డౌట్ ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుంది, బండి ఎందుకు ఆగిపోతుంది అక్కడ అంటే యాక్చువల్ ఫార్ములా తెలియాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాము, ఒక 50 స్పీడ్లో ఉన్నాం, ముందు స్పీడ్ బ్రేకర్ ఉందంటే మనము ఏం చేయకుండా బ్రేక్తో క్లచ్తో వెహికల్ని కంట్రోల్ చేసి అదే గేర్లో అక్కడి వరకు రండి, వచ్చేసి వెహికల్ని స్పీడ్ని కంట్రోల్ చేసి ఈ ఫ్రంట్ టైర్లు ఇలా జంప్ అవ్వనివ్వండి. ఈ ప్లేస్లో ఖాళీ కూర్చొని ఉంటాం కదా మనం, ఇక్కడ ఏం చేయాలి, మనము గేర్ని మార్చాలి. గేర్ని మార్చేసి ఎప్పుడైతే వెనకాల టైర్లు ఎక్కి దిగుతాయో క్లచ్ని రిలీజ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇది ఫార్ములా. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే ఇక్కడే సెకండ్ గేర్ వేసుకొని రెడీ ఉంటాం, అంతేనా? అక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఏంటిది, స్పీడ్ బ్రేకర్ దగ్గర అదే స్పీడ్లో కంట్రోల్ చేసి వెహికల్ తీసుకొచ్చి స్పీడ్ బ్రేకర్ జంప్ చేసి ఫ్రంట్ టైర్ జంప్ అయిన తర్వాత ఆల్రెడీ క్లచ్ నొక్కేస్తుంది కాబట్టి సెకండ్ గేరా ఫస్ట్ గేరా వేసుకొని ఎప్పుడైతే వెనకాల టైర్లు ఎక్కి దిగుతాయో దిగంగానే క్లచ్ని రిలీజ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన కార్లో లోడ్ ఎంత ఉంది. 5 మెంబర్స్ ఉన్నారా, సెకండ్ గేర్ సరిపోతుంది. ఇంజన్, గేర్ బాక్స్, బాడీ వెయిట్, మనం ఇద్దరు లోపల కూర్చున్న వాళ్ళ వెయిట్, అది కాకుండా మళ్ళీ లగేజ్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనము సెకండ్ కాదు ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఆ ఎక్కాలి కూడా కదా అది, దాంట్లో మళ్ళీ ఆ ఫోర్స్ కావాలి కాబట్టి మనకు ఫస్ట్ గేర్ వేసుకోవాలి. క్లచ్ రిలీజ్ చేస్తుంటే వెహికల్ వెళ్తూ ఉంటుంది కదా సార్. మీరు ఫస్ట్ టైం మీరు ఇచ్చేసారంటే ఎక్సిలేటర్ క్లచ్ నొక్కేస్తుంది కాబట్టి వీ అంటారు. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్సిలేటర్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ రన్నింగ్ లో ఉంది కదా సార్, ఫస్ట్ గేర్ వేసినా ఆఫ్ అవ్వదు కదా, రన్నింగ్ లో ఉంది వెహికల్. కార్ మొత్తం ఆగి ఉండి క్లచ్ వదిలేస్తే వెహికల్ ఆగిపోతుంది. క్లచ్ వదిలిన తర్వాత ఎక్సిలేటర్ ఇస్తాం కదా సార్, మనము ఎక్సిలేటర్ ఇవ్వకుండా వెళ్ళలేము కదా. క్లచ్ ఇప్పుడు రన్నింగ్ లో కూడా మనం డ్రైవ్ చేసేటప్పుడు క్లచ్ వదిలిన తర్వాత ఎక్సిలేటర్ కదా, అదే. సో మన చందానగర్లో కానివ్వండి, ఈ ఏరియాలో ఇంతకుముందు రోడ్ మార్కింగ్స్ అనేవి ఉండేవి కావు, ఓన్లీ హైవేలో ఉండేవి కదా. ఇప్పుడు ఈ గల్లీల్లో కూడా వేసారు చూడండి. సో ఇవి అర్థం చేసుకొని మనం డ్రైవ్ చేయాలి. సో ఈ వెహికల్స్ ఎలా అంటే కొంచెం గుర్తులు పెట్టుకోవాలి మనం. ఎక్కడైతే డాటెడ్ లైన్ ఇచ్చాడో, డాట్స్ గా ఇచ్చాడో అక్కడ మీరు మీ ముందు వెళ్తున్న ట్రాఫిక్ ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే సాలిడ్ లైన్ ఇచ్చాడో అక్కడ లేన్ డ్రైవింగే చేయాలి, ఓవర్టేక్ చేయకూడదు. యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయి అన్నట్టు అర్థం అన్నమాట. రెండవది మనం చూసినట్టయితే అదేవిధంగా కొన్ని ప్లేస్లలో డబల్ సాలిడ్ లైన్ వేస్తాడు, అక్కడైతే 100% యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ లేన్ ని దాటకూడదు, లేదా ముందున్న ట్రాఫిక్ ని ఓవర్టేక్ చేయకూడదు. లేన్ డ్రైవింగ్ ఖచ్చితంగా చేయాలి. ఇలా సాలిడ్ లైన్స్ 2 కొట్టిన దగ్గర కెమెరాస్ అవి కూడా పెట్టేస్తారు. ఎవరైనా ఓవర్టేక్ చేస్తే వాళ్ళకి చాలా మంది. ఏం చేయాలి అంటే ఈ సాలిడ్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాలిడ్ లైన్ ని అంటే ఇప్పుడు మనం రోడ్డు పైన డ్రైవ్ చేసేటప్పుడు డివైడర్ కి 1 ఫీట్ పక్కన ఏముంటుంది, ఫుట్పాత్ కి 1 ఫీట్ పక్కన ఏముంటుంది, అది దాటితే ఏమవుతుంది, డివైడర్ ని గుద్దుకొని పల్టీ కొట్టేస్తాం. ఇటు దాటితే ఫుట్పాత్ ని కొట్టుకొని బయటికి పట్టుకోతాం. అంటే ఈ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ సాలిడ్ లైన్ అంటే డేంజర్, అది గుర్తుపెట్టుకొని మనం డ్రైవ్ చేయాలి. అవి ఎక్కువ సాలిడ్ డబల్ లైన్ ఎక్కడ కొడతారంటే ఈ ఇలా టర్నింగ్ వస్తుంది కదా మనకు, అలాంటి ప్లేస్లలో కొడతారు. డబుల్ సాలిడ్ లైన్ వస్తుంది. మళ్ళీ రోడ్ స్ట్రైట్ అయిపోయిందంటే మళ్ళీ డాటెడ్ లైన్. రెండోది మనం ఇక్కడ చూసినట్టయితే ఒక కార్ కి వెనకాల సైడ్ లో మనం చూస్తే ఎన్ని లైట్స్ ఉంటాయి, వెనకాల బ్రేక్ లైట్స్ 2 టెయిల్ లైట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ పైన ఒక లైట్ వస్తుంది మనకి కదా. ఈ టెయిల్ లైట్స్ లో 3 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్లేస్ కి మార్చింది, కానీ పనిచేసే విధానం ఒకటే. ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వైట్ పెట్టాడు, ఇక్కడ రెడ్ పెట్టాడు, ఇక్కడ ఎల్లో పెట్టాడు. ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ వైట్ పెట్టాడు. ఏదైనా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎక్కువ శాతం మనం చూసేది రెడ్ ఉంటుంది ఇక్కడ, ఆ తర్వాత ఎల్లో ఉంటాయి, ఆ తర్వాత వైట్ ఉంటుంది. వైట్ అంటే ఏంటిది, కార్ రివర్స్ తీసుకునేటప్పుడు రివర్స్ గేర్ వేస్తే వైట్ లైట్ వెలుగుతుంది. ఓకే. ఎల్లో వచ్చేసి మనకు
ఫోర్ ఇండికేటర్ అంటే ఎమర్జెన్సీ స్టాప్ ట్రయాంగల్ ఉంటుంది కదా మనకు కార్లో, అది నొక్కగానే అన్ని ఎల్లో లైట్స్ వెలుగుతూ ఉంటాయి. విత్ ఇన్ 5 minutes కోసమో 2 minutes కోసమే ఎమర్జెన్సీ స్టాప్ అయ్యారు అన్నట్టు. అదేవిధంగా రైట్ ఇండికేటర్ వేస్తే రైట్, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్. రైట్ లో మనకు రెడ్ లైట్ లో చూసినట్టయితే కార్ మన ముందు నైట్ లో వెళ్తుందంటే ఏం కనిపిస్తుంది మనకు? ఒక కార్ ముందు వెళ్తుంది, స్ట్రీట్ లైట్స్ లేవు. అయితే మనం వెనకాల నుంచి చూస్తే ఆ కార్ వెనక భాగం ఏది కనిపిస్తుంది మనకు? నైట్ లో చీకట్లో ఓన్లీ 2 రెడ్ లైట్స్ కనిపిస్తుంటాయి కదా, డిమ్ లైట్స్ ఉంటాయి అవి. అతను కనుక బ్రేక్ చేస్తే అవే డార్క్ అవుతాయి మళ్ళీ కదా, అతను బ్రేక్ చేస్తే డార్క్ అవుతాయి. ఈ రెండు డార్క్ తో పాటు ఇది కూడా అవుతుంది పైన. సో దీన్ని అంటారు థర్డ్ బ్రేక్ లైట్. 2010 కంటే ముందు ఇది వచ్చేది కాదు. అప్పట్లో వెహికల్స్ వెనకాల నుంచి బాగా యాక్సిడెంట్ అయ్యేవి. ఎప్పటి నుంచి అయితే ఇది థర్డ్ బ్రేక్ లైట్ వచ్చిందో అప్పటి నుంచి వెనకాల నుంచి కార్లు కానివ్వండి ఇవి గుద్దుకోవడం తగ్గాయి అన్నమాట. పెద్ద వెహికల్స్ గుద్దేది వెనకాల సైడ్ నుంచి. సో ఇవి ఏ విధంగా చెక్ చేయాలి? ఇది మీ డేలో కూడా డ్రైవ్ చేస్తున్నారు అంటే మీ ముందున్న వెహికల్ ఆగుతుందని మీకు ఎలా తెలుస్తుంది? బ్రేక్ లైట్, అంతే కదా. అతను బ్రేక్ చేస్తే లైట్ వస్తుంది. సో మీ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా మీ లైట్స్ ఐడెంటిఫై చేసి అతను ఓకే ఈ వెహికల్ స్లో అవుతుంది, నేను కూడా అవ్వాలి, లేదంటే మనకి వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తారు. సో ఇది ఏ విధంగా చెక్ చేయాలి? ప్రతిసారి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే మన బ్రేక్ లైట్స్, ఇండికేటర్స్ పనిచేస్తున్నాయా లేవా చెక్ చేసుకొని వెళ్ళాలి. ఏ విధంగా? ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు వెనకాల నిల్చోబెట్టేసి పార్కింగ్ లైట్ వేయాలి, 2 రెడ్ లైట్లు రావాలి, డిమ్ లైట్స్. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే 2 డార్క్ అవ్వాలి. ఆ తర్వాత రైట్ ఇండికేటర్ వేస్తే ఒకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్ బంపర్ లో లైట్ దగ్గర, ఇంకోటి సైడ్ టైర్ పైన ఒకటి వస్తుంది చిన్నది, అదొకటి సైడ్ ఇండికేటర్. అదే విధంగా వెనకాల మళ్ళీ టెల్ లైట్ లో ఒకటి వెలుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 3 చెక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ వేసి కూడా అలాగే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చూసాం కదా, ఇండికేటర్ వెలగకపోతే ఏం జరిగింది, అలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం బయటికి వెళ్తున్నామంటే ఇవి అన్ని చెక్ చేసుకొని మనం బయటికి వెళ్ళాలి. రెండోది మనం చూసినట్టయితే ఇందులోనే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి 10-15 క్లాసెస్ లేదా 10 క్లాసెస్ వరకు దాదాపు అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు స్టీరింగ్ ఫార్ములానని మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్తాం కదా, అక్కడ ఈ ఫార్ములా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక కార్ ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, ఓకే. అదే విధంగా ఇక్కడ నుంచి ఈ కార్ ని బ్యాక్ సైడ్ కి ఇటు సైడ్ తీసుకురావాలి. ఇప్పుడు నేను ఇక్కడ కార్ స్టార్ట్ చేసుకున్నాను, ఏ గేర్ వేయాలి? ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ గేర్ వేసి కార్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, కార్ మెల్లిగా వెళ్తుంది. నేను స్టీరింగ్ ఎటు సైడ్ తిప్పాలి? కార్ ఇక్కడికి వెళ్తుంది కదా. నేను ఇక్కడ ఉన్నాను, నేను కార్ స్టార్ట్ చేశాను, క్లచ్ నొక్కాను, రివర్స్ గేర్ వేసాను. ఇక నా కార్ ఇటు వెనకాలకి వెళ్ళాలి, నేను స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి? ఎటు సైడ్ తిప్పాలి? కొన్ని ఆన్సర్ లెఫ్ట్, కొన్ని ఆన్సర్ రైట్ వచ్చాయి కదా, అంతేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కార్లో కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా ఏ భాగం మీకు కదా? రైట్ సైడ్, ఇదంతా రైట్ సైడ్. ఇది కార్ ముందుకు వెళ్ళినా కార్ వెనక్కి వచ్చినా స్టీరింగ్ ఫార్ములా సేమే ఉంటుంది, రైట్ ఏ తిప్పాలి, ఓకే. ఓన్లీ గేర్ మారుతుంది. ముందుకు వెళ్తున్నామంటే ఫస్ట్ గేర్ వేస్తున్నాము, ఇక్కడ రివర్స్ గేర్ వేస్తున్నాం, కానీ స్టీరింగ్ ఫార్ములా సేమే. ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే తిప్పాలని గుర్తుపెట్టుకోవాలి, ఓకే. అదే విధంగా ఎందుకు ఇది చెప్తున్నానంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ నంబర్ 1లో వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతారు, ఇటు తిప్పానా ఇటు తిప్పాలా, అటు వెళ్ళాలి అంటే. అప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఈ ప్లేస్ మొత్తం నాకు రైట్ సైడ్ వస్తుంది, నేను రైట్ సైడ్ తిప్పాలి. ఓకే నేను ఇక్కడికి వచ్చాను, ఇటు సైడ్ వెళ్ళాలి, ఇదే సైడ్ అవుతుంది, నాకు లెఫ్ట్ అవుతుంది, నేను లెఫ్ట్ తిప్పాలి, ఓకే. ఈ విధంగా మనం చూసుకోవాలి. అయితే ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ గేర్ వేసి స్టీరింగ్ ని రైట్కి తిప్పి ఇక్కడ వరకు తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓన్లీ గేర్ రివర్స్ వేస్తున్నాను, స్టీరింగ్ ని అక్కడే గట్టిగా పట్టుకుంటున్నాను. కార్ ఎటు వస్తుంది, ఇక్కడే వస్తుంది. చూడండి, స్టీరింగ్ ఫార్ములా ఏం చేయలేదు కదా. అదే విధంగా మనం ఒక పార్క్ చేసిన 2 వీలర్ కి హ్యాండిల్ లాక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్కే వెళ్తుంది. మళ్ళీ దాన్ని అక్కడ నుంచి ఇలా తీసుకొస్తే ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్కే వస్తుంది, రైట్కి వెళ్ళదు.
సో అదే ఫార్ములా, ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే మనం తిప్పాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా. ముందు నుంచి వచ్చే వెహికల్ గుద్దేయడం కానీ, ఈ రెండు వెహికల్ మధ్యలో ఇతను నలిగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అవగాహన లోపం లేకపోవడం వల్ల, లేదా ఏ వెహికల్కి అయితే ఓవర్టేక్ చేశామో దానికి సడన్ గా ముందుకు రావడం వల్ల ఇలా జరుగుతున్నాయి. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఒకరికి మనం సైడ్ డేలో సైడ్ అడగాలంటే ఏం చేయాలి, మనము హార్న్ అడగాలి. ఇప్పుడు ఇది ఒక పెద్ద వెహికల్ అనుకుందాం, మీరు చూస్తారు చాలా పెద్ద పెద్ద వెహికల్స్ కంటైనర్స్ కి వాటికి ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా. సో సైడ్ వ్యూ మిర్రర్స్ లో వాళ్ళు సైడ్ చూస్తూ ఉంటారు. ఒక చిన్న కార్ లో మనం ఉన్నాము, ఈ కార్ ని మనం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. అయితే ఈ చిన్న కార్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ సడన్ డిస్టెన్స్ తీసుకొని మన కార్ ఇతనికి కనిపించేటట్టు విజిబుల్ గా పెట్టి ఇతనికి రిక్వెస్ట్ చేయాలి. హారన్ ప్రేమతో కొట్టాలి. అది ఎలా ఉండాలి, మనం అతనికి రిక్వెస్ట్ అడుగుతున్నాం, సైడ్ అడుగుతున్నాం అన్నట్టు ఉండాలి. వాడికి ఇరిటేట్ చేసినట్టు కొడితే వాడు ఏం చేస్తాడు, ముందు నుంచి కార్ వచ్చేటప్పుడు ఇలా అంటాడు. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ డిస్టెన్స్ తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు, ముందు నుంచి ట్రాఫిక్ రాకపోతేనే అతను రైట్ ఇండికేటర్ వేస్తాడు మీకు. అంటే అర్థం మీరు నన్ను ఓవర్టేక్ చేయండి, ముందు నుంచి ఏం రావట్లేదు. ఇన్ కేస్ అతను రైట్ ఇండికేటర్ వేయకపోతే చెయ్యి బయటికి తీసి ఇలా అంటాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఇది 100 స్పీడ్ లో వెళ్తుందంటే మీ స్పీడ్ ఎంత ఉండాలి, అంతే ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉంటారు, ఆ ముందు నుంచి వచ్చేవాడు గుద్దేస్తాడు. సో వీటికంటే స్పీడ్ ని ఇంక్రీజ్ చేసి ఆ తర్వాత మనము ఇతను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి. 90% మన ఇండియాలో ఏం చేస్తారు, ఇమీడియట్లీ ఇలా వస్తారు. రాగానే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారో ఎక్సిలేటర్ వదులుతారు. ఎందుకంటే లేదంటే ఇటు గుద్దేసి కింద పడిపోతాం అనేసి. సో ఏం చేస్తాం, మనము ఎక్సిలేటర్ ని తగ్గించి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మన స్పీడ్ తగ్గుతుంది, ఇతని స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తాడు. సో ఎప్పుడు వచ్చి మనం మర్జ్ అవ్వాలి ఈ లైన్ లో. ఇప్పుడు ఇతను ఓవర్టేక్ చేసామా, ఒక కార్ అంత ప్లేస్ వదిలేయండి, రెండో కార్ అంత ప్లేస్ వదిలేయండి, మూడో కార్ ప్లేస్ లో వచ్చి మనం మర్జ్ అవ్వాలి. అప్పుడు డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా వెళ్ళిపోతాం. ఇమీడియట్లీ వచ్చి ఇలా మర్జ్ అవ్వాలి, వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తాడు, ఆ తర్వాత వెహికల్ పల్టీ కొట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ తిప్పేసేయండి దాన్ని. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్, ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ని ఏ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కార్కి ఎంత దూరంలో ఆగాలో తెలియదు. ఐదర్ దగ్గరికి వెళ్ళిపోతాము లేదంటే దూరంగా ఉండిపోతాం కదా. కరెక్ట్ గా సేఫ్ డిస్టెన్స్ ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి ఒక్క కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక రెఫరెన్స్ లైన్ అనేది ఉంటుంది మనకి. రెఫరెన్స్ లైన్ అంటే ఆ విండ్షీల్డ్ లో ఒక రెఫరెన్స్ లైన్ ఉంటుంది. లేదా ఎస్యూవీ వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నామంటే బానెట్ కి ముందు భాగంలో రెఫరెన్స్ లైన్ ఉంటుంది. ఓకే, మన కార్ లో ఒక హ్యాచ్ బ్యాక్ లేదా సిడాన్. హ్యాచ్ బ్యాక్ అంటే వెనకాల డిక్కీ ఉన్నది, సిడాన్ అంటే వెనకాల డిక్కీ ఉన్నది, హ్యాచ్ బ్యాక్ అంటే ఇలా రౌండ్ అయిపోయింది వెనకాల నుంచి. టైర్ పైన ఎండ్ అయిపోయిన డిక్కీ ఏదైతే ఉంటుందో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే టైర్ పైన ఇలా ఎండ్ అయిపోతుంది కదా, దాన్ని హ్యాచ్ బ్యాక్ అంటారు. ఓకే, ఇలా వచ్చేసి టైర్ దగ్గరికి మళ్ళీ వెనకాల డిక్కీ ప్రొజెక్ట్ అవుతుంది కదా, దాన్ని సెడాన్ అంటారు. ఓకే, ఈ విధంగా పెద్ద టైర్లతో సంబంధించి ఉంటది కదా హైట్ గా వెహికల్స్, అవి ఎస్యూవీ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెటా, బ్రిజా, ఇవన్నీ ఎస్యూవీ కిందకి వస్తాయి. సో మనం ఇక్కడ చూసినట్టయితే హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో మనం డ్రైవ్ చేస్తున్నాము అంటే మనకు రెఫరెన్స్ లైన్ ఏదవుతుంది, మన కార్ లో కూర్చొని బయట చూస్తుంటే ఇది కనిపిస్తుందా, కనిపించదు కదా. ఏం కనిపిస్తుంది, ఓన్లీ ఈ లైన్ కనిపిస్తుంది, రైట్ బోర్డ్ లో ఉన్న లైన్ కనిపిస్తుంది, దాన్ని రెఫరెన్స్ లైన్ అంటారు. ఇప్పుడు మీ ఇమేజ్ లో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్. అంటే మన ముందున్న కార్కి మన కార్కి ఎంత డిస్టెన్స్ లో, సేఫ్ డిస్టెన్స్ లో వెహికల్ ని ఆపాలి. ట్రాఫిక్ లో కానివ్వండి, నార్మల్ డ్రైవ్ చేస్తారు. సో మనము ముందు ఒక కారు వెళ్తుంది, ఆగింది, అయితే దాని వెనకాల వెళ్ళి ఎంత దూరంలో మనం ఆగాలంటే మన ఈ రెఫరెన్స్ లైన్ ఆ ముందున్న కార్కి ఏ భాగంలో మ్యాచ్ అవుతుంది చూడండి, కింద బంపర్ కి లాస్ట్ లేన్ లో మ్యాచ్ అవుతుంది. అంటే ఆ ముందున్న కార్కి మీ కార్కి మధ్యలో ఒక బైక్ వచ్చి ఆగే అంత సేఫ్ డిస్టెన్స్ ఉంది. ప్రతిసారి మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇలాగే డ్రైవ్ చేయాలి. మీరు గనుక హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉంటే రెఫరెన్స్ లైన్ ఇది, మీరు ఎస్యూవీలో ఉంటే
ఆ ప్లేస్ లో ఇది వెళ్ళి మ్యాచ్ అవ్వాలి. రెఫరెన్స్ లైన్ ఏది, ఈ భాగం అలాగే కనిపిస్తుంది. ఈ బౌనెట్ మొత్తం కనిపించేసి ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ అవుతూ ఉంటుంది ముందు భాగంలో. అది ఎప్పుడు మనం ముందు హ్యాచ్ బ్యాక్, సెడాన్ అలాంటి వెహికల్స్ ఉన్నప్పుడు. అదే విధంగా మనం హ్యాచ్ బ్యాక్ లో, సెడాన్ లో ఉన్నాము, ముందు వచ్చి ఎస్యూవీ ఉంది అంటే ఎలా చేస్తారు? ఎందుకంటే దాని బంపర్ చాలా పైకి ఉంటుంది. అయితే ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, కాలు పెట్టి ఎక్కేది ఉంటుంది చూడండి, ఆ ప్లేస్ లో మ్యాచ్ చేయాలి. సో సేఫ్ డిస్టెన్స్ మనకు ఒక బైక్ మధ్యలో వచ్చేటట్టు మనకు ఒక డిస్టెన్స్ వస్తుంది. ఏ కార్ డ్రైవ్ చేసినా కూడా మనం ఇదే విధంగా వెహికల్ ని ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా చేయాలి. ఇంకా మీకు భయం వేస్తుంది అంటే ఏం చేయాలి అంటే టోటల్ గా ఈ టైర్లు కనిపించేటట్టు అయినా పెట్టుకొని చేయొచ్చు. కాకపోతే మళ్ళీ మీ మధ్యలో వచ్చి ఇరుకుతూ ఉంటారన్నమాట. సో మనం ఈ విధంగా చేస్తే బైక్ రాడు మధ్యలో, ఎందుకంటే ఆ పట్టించడానికి టైం ఉండదు అతనికి అంతా క్రాస్ చేయడానికి. సో కాబట్టి సేఫ్ డిస్టెన్స్ అవుతుంది మనకు, అలా ఫాలో అవ్వకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాము. అదే విధంగా మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇమేజ్ లోకి రండి మీరు. దాని పక్కనే ఉంది కదా, దీన్ని అంటారు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. ఈ వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అంటే రోడ్డు పైన రెండు వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మనకు ఈ వెహికల్స్ ఇలా తగులుతాయేమో అన్నట్టు భయం వేస్తూ ఉంటుంది కదా. మన పక్క నుంచి వెహికల్ వచ్చినా ఇలా తగులుతుందేమో అన్నట్టు భయం వేస్తుంది, మాటికి ఇలా చూస్తుంటాం మనం. సో గుర్తుపెట్టుకోండి, ఒక వెహికల్ ఆగి ఉంది లేదా అది రన్నింగ్ చేస్తుంది, మనం దాని పక్క నుంచి వెళ్ళాలనుకుంటున్నామంటే మనం దాని పక్కకు వచ్చినప్పుడు ఇమేజ్ లో చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు రెఫరెన్స్ లైన్ ఏదైంది, ఇదే ఎక్కడైతే చేయి పెడతామో మనము అది రెఫరెన్స్ లైన్. మీ కార్ లో నుంచి అటువైపు ఉన్న కార్ది ఏ భాగం కనిపిస్తుంది? అయితే మీ కార్కి వాళ్ళ కార్కి వచ్చేసి మధ్యలో నుంచి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సేఫ్ డిస్టెన్స్ అది. సో ఎప్పుడు మనం డ్రైవ్ చేసినా మనతో సమానమైన వెహికల్ మన పక్కన ఉంటే ఈ సేఫ్ డిస్టెన్స్ తో వెహికల్ ని డ్రైవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీ వెహికల్ కనుక అట్ సైడ్ కనిపిస్తున్న ఏదైతే వెహికల్ ఉందో దానికి ఇటువైపు జరుగుతుంటే ఏ భాగం కనిపిస్తుంటుంది మీకు? దూరం అవుతుంటుంది. ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ ఇలా ఉన్నాయి, ఈ వెహికల్ లో నుంచి ఈ వెహికల్ చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? మిర్రర్ కనిపిస్తుంది, ఇద్దరు మధ్యలో నుంచి ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళేటట్టు. ఇక ఇది దూరం వెళ్తుంటే ఏమవుతుంటుంది? హ్యాండిల్ కనిపిస్తుంది, డోర్ హ్యాండిల్, ఆ తర్వాత ఇక్కడ బిడ్డింగ్ వస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్ళారంటే మొత్తం కారే కనిపిస్తుంది. అదే మీరు దగ్గరికి వస్తుంటే ఇవన్నీ మాయమైపోతుంటాయి, ఎందుకంటే క్లోజర్ గా వచ్చేస్తున్నారు మీరు. ఎప్పుడైనా లాస్ట్ అండ్ ఫైనల్ ఆ వెహికల్ ది మిర్రర్ కనిపించేటంతే డ్రైవ్ చేయాలి. ఇక మీరు హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉన్నారు, ఇక్కడ వచ్చేసి ఎస్యూవీ ఉందంటే ఈ మిర్రర్ చాలా పైకి ఉంటుంది, దీన్ని మ్యాచ్ చేయడానికి వెళ్తే తగులుతుంది. సో ఏం చేయాలి? ఎస్యూవీది ఈ కర్వ్స్ వస్తాయి కదా ఇక్కడ మనకు టర్నింగ్స్, ఈ టైర్ పైన ఇది కనిపిస్తుంటారు మీకు. మీ రెఫరెన్స్ లైన్ లో నుంచి చూస్తుంటే ఇది కనిపిస్తుంటారు. అదే విధంగా మీ పక్కన కనుక లారీ కనుక వచ్చింది అనుకోండి, అది ఇంకా హైట్ ఉంటుంది, దాని టైరే పెద్దగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మన ఈ రెఫరెన్స్ లైన్ లో నుంచి లారీది హాఫ్ టైర్ కనిపించాలి మనకి, అప్పుడు మనకి సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు హాఫ్ టైర్ కనిపించాలి? లారీకి చూడండి, ముందు టైర్ లోపలికి, వెనకాల టైర్ బయటకు ఉంటాయి. సో మనం ముందు దానికి మ్యాచ్ చేసేందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వెనకాల వచ్చి మనకు గుర్తేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక మనం ఎస్యూవీలో ఉన్నామంటే మనకి ఎలాగో కనిపిస్తుంటుంది వెహికల్, కాబట్టి అది మనకేం ఇబ్బంది ఉంటుంది. రెండవది, ఎక్కువ శాతం మీరు చూసినట్టయితే ఈ సైడ్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయి ఇవి బాగా డిస్టర్బ్ చేస్తాయి కదా టర్నింగ్ చేసేటప్పుడు. ఏ అండ్ బి రెండు పిల్లర్స్, దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి? మీరు చాలా సార్లు చూడండి, కార్లకు కూడా రోడ్డు పైన చూస్తే ఇక్కడ చాలా డెంట్స్ ఉంటాయి. ఈ ప్లేస్ లో కరెక్ట్ టైర్ పైన డెంట్స్ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి డెంట్స్ ఎక్కువ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ డ్రైవరు ఈ పిల్లర్ ని అవాయిడ్ చేయకుండా, అంటే ఈ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఆ ఇమేజ్ లో చూసినట్టయితే ఆ లెఫ్ట్ సైడ్ పిల్లర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లో ఎవరైనా వస్తున్నారంటే కనిపిస్తున్నారా మీకు? కనిపించరు. కానీ అతని ఏ ధీమాలో ఉంటాడు? ఇంత పెద్ద వెంట్షీల్ ఉంది, నేను కనిపిస్తున్నాను, బ్లైండ్ గా అతను వచ్చేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఎవరు లేరు కదా అని మనం వెళ్తాము, అతను వచ్చేస్తాడు, కరెక్ట్ గా వచ్చి ఇక్కడ తగిలి పట్టుకుంటాడు. సో ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా ఉంటారు కదా, రోడ్డు పైన అమ్ముకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఇక్కడ పక్కన కూర్చొని ఉంటారు. మనం టర్న్ చేసేటప్పుడు ఈ భాగం వల్ల వాళ్ళు కనిపించారు. సో ఏ విధంగా అవాయిడ్ చేయాలి దీన్ని? వన్స్ ఒకసారి మనం టర్నింగ్ తీసుకునే ముందే ఒక్కసారి మిర్రర్ సైడ్ రావాలి, ఇటు బయటికి చూడాలి, ప్లస్ మళ్ళీ డైట్ బోర్డ్ సైడ్ వెళ్ళేసి ఇటువైపు చూసి ఎవరు లేకుంటేనే మనం టర్న్ అవ్వాలి. బ్లైండ్ గా టర్న్ అయ్యామంటే ఖచ్చితంగా తగులుతుంది.
అయితే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లర్లో కూడా 2 భాగాలు చేశాడు. కిందికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ ఒక గ్లాస్ ఇస్తారు. మిర్రర్ ఎక్కడైతే ఫిట్ అవుతుందో అదే ప్లేస్ లో దీన్ని పల్చగా చేసేసి ఏం చేశాడు, మిర్రర్ ఇచ్చాడు. అది బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయడానికే ఇచ్చాడు. మీరు చూస్తే ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. సో కొన్ని కంపెనీస్ వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడానికి ఇచ్చారు, కానీ కొన్ని కంపెనీస్ ఇప్పటికీ అదే సాలిడ్ పిల్లర్ ఇచ్చేస్తున్నారు. కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంకో విషయం, మనం రోడ్డు పైన వెహికల్ ని డ్రైవ్ చేసేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, అది చాలా భయం వేస్తూ ఉంటుంది కదా. లేదా ఆగిపోతాము, లేదంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అయితే మళ్ళీ మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి. ఈ లెఫ్ట్ సైడ్ లను వాళ్ళను కాపాడాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫ్యామిలీ నడుచుకుంటూ వెళ్తుంది అనుకుందాం. మనం డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తే ఏ భాగంలో వీళ్ళు తగులుతున్నారు, మన లెఫ్ట్ కార్నర్ కదా. అదే విధంగా మనం వెహికల్ ఇలా కరెక్ట్ గా తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక లైన్ కనుక మీరు వేసుకుంటే కరెక్ట్ గా వీళ్ళు ఎక్కడికి ఇక్కడికి వస్తున్నారు కదా. అంటే ఈ ఫ్యామిలీ మన కార్ రెఫరెన్స్ పాయింట్ లో ఎక్కడ కనిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇమేజ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ భాగంలో వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతే మన కార్ ఈ భాగం వాళ్ళకి తగులుతుంది కదా. ఆ పాయింట్ ఎక్కడ అయింది చూడండి, ఇక్కడ మన రెఫరెన్స్ లైన్ లో మిడిల్ లో అయింది కదా. ఇక ఆ పాయింట్ ని మనం ఏం చేయాలి, వాళ్ళ పై నుంచి తీసేయాలి. తీసేయాలి అంటే ఏం చేయాలి, ఈ భాగంలో నుంచి వాళ్ళకి బయటికి తీయాలి. ఇటు సైడ్ తగిలే భాగంలో నుంచి బయటికి తీయాలి. అప్పుడు ఏం చేయాలి, మనము రైట్ లో ఉన్న మిర్రర్ ని చూసుకొని ఇండికేటర్ వేసుకోవాలి. ఎందుకు, మనం సైడ్ జరుగుతున్నాం కాబట్టి వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ ని అలర్ట్ చేయడానికి. ఆ తర్వాత ఆ పాయింట్ ఏదైతే వాళ్ళని టార్గెట్ చేస్తుందో వాళ్ళపై నుంచి వెహికల్ ని సైడ్ కి జరపాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంకో బైక్ అతను పక్కన ఉన్నాడు చూడండి, ఆ ప్లేస్ లో నుంచి వాళ్ళని క్రాస్ చేసుకుంటే మనం లేదంటే ఏమవుతుంది, మన ఈ భాగం వాళ్ళకి తగులుతుంది. అంటే మనం చూసుకోవాలి, మన లెఫ్ట్ సైడ్ లో మన కార్ కంటే ముందు లెఫ్ట్ సైడ్ లో ఎవరైతే ఉన్నారో మనకి ఏ రెఫరెన్స్ లైన్ లో కనిపిస్తున్నారు, మన ఈ భాగంలో వాళ్ళు లోపలికి ఉన్నారు అంటే వాళ్ళని బయటికి తీయాలి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కరెక్ట్ గా టార్గెట్ అక్కడ ఒక నాట్ ఓన్లీ ట్రాఫిక్, మనం ఎక్కడైనా వెళ్తున్నాం అక్కడ ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడ ఏ భాగంలో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. నేను వెళ్ళానంటే గుద్దేస్తాను. ఏం చేయాలి, ఆ పాయింట్ ని దానిపై నుంచి సైడ్ కి జరుపుకోవాలి. కానీ జరిగే ముందు ఏం చేయాలి, మనం సైడ్ వ్యూ మిర్రర్ చూసి ఇండికేటర్ వేసి పక్క నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే పాపం అతను ఆ లైన్ ని ఫాలో చేసుకుంటే ఎంత దూరం నుంచి వస్తుంటాడు. అది నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఇమేజ్ లో చూస్తున్నాము, ఒక కార్ డోర్ ని ఏ విధంగా తీయాలి. రాంగ్ తీస్తే దాన్ని డోరింగ్ అంటారు. దానిపైన కేసు బుక్ అవుతుంది. ఎవరైతే ఓపెన్ చేశారో దానివల్ల ఎవరైతే ప్రాణాలైనా పోతే వాళ్ళకి జైలు అవుతుంది. సో కాబట్టి మనము ఆ డోరింగ్ కేసు మన మీదకి రాకూడదంటే డోర్ ఓపెన్ చేసే విధానం తెలుసుకోవాలి. డోర్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయమ్మా, డోర్ ఓపెన్ చేసే దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ప్యాసింజర్ దిగడానికి, ఇంకోటి 90 డిగ్రీస్ ఏదైతే ఓపెన్ అవుతుందో అది లోపల నుంచి ఆ సీట్లు అవన్నీ ఉన్నాయి కదా అవి క్లీన్ చేయడానికి బయటికి తీయడానికి. ఆ సెకండ్ ఏదైతే ఉందో అది కంపెనీ వాళ్ళ కోసం, మన కోసం కాదు. ఆల్వేస్ మనము కార్లో కూర్చునే విధానము, కార్లో నుంచి దిగే విధానం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ చెప్పింది మనం. కానీ మనం ఎలా కూర్చుంటాము, కార్లో కూర్చునే విధానం ఏంటిది, యాక్చువల్గా ఫస్ట్ కూర్చోవాలి, తర్వాత కాళ్ళు పెట్టాలి. ఫస్ట్ మనం కూర్చోవాలి, తర్వాత కాళ్ళు తీసుకొని రావాలి. సో మనం ఏం చేస్తాం, కాళ్ళు పెడతాం, ఆ తర్వాత కూర్చుంటాం. సెంటిమెంటే వేరే విషయం. కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనకి చెప్పింది ఏంటిది, ఫస్ట్ కూర్చోవాలి, ఆ తర్వాత కాళ్ళు లోపలికి తీసుకొని రావాలి. దిగేటప్పుడు ఎలా ఉంది, దిగేటప్పుడు ఏం చేస్తాం, 90% డోర్ మొత్తం ఓపెన్ చేసేసి చెప్పులు బయటేసి ఆ తర్వాత మహారాజా లాగా దిగుతాం మనం. అలా కాదు. ఎలా దిగాలి, ఫస్ట్ స్టెప్ లో నుంచే మనం బయటికి దిగాలి. ఫస్ట్ స్టెప్ అంటే ఏంటిది, ఫస్ట్ డోర్ తీసే విధానం నేర్చుకోవాలి. చూడండి, మనం ఇలా డ్రైవ్ చేస్తున్నాం కదా, రైట్ సైడ్ తో ఎప్పుడు, రైట్ హ్యాండ్ తో ఎప్పుడు డోర్ తీయకూడదు, లెఫ్ట్ హ్యాండ్ తో డోర్ తీయాలి. రైట్ హ్యాండ్ తో హ్యాండిల్ ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా డోర్ ని ఓపెన్ చేయాలి. చూడండి, 90 డిగ్రీస్ నేను తిరిగేసాను. సో కారు వెనకాల ఈ గ్లాస్ లో నుంచి మనకి వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో మనకు కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత మిర్రర్ లో చూడాలి, ఎవరు రాకపోతే ఎలాగో నేను ఇలా తిరిగి ఉన్నాను కాబట్టి ఫస్ట్ నేను రైట్ లెగ్ బయట పెడతాను, ఆ తర్వాత రెండో లెగ్ పెట్టి ఈ విధంగా క్రాస్ గా ఫస్ట్ స్టెప్ లో నుంచి తీసి డోర్ వేసేయాలి. కూర్చునేటప్పుడు కూడా ఇలా కూర్చోవాలి, ఆ తర్వాత కాళ్ళు లోపలికి తీసుకొని రావాలి.
ఇన్ కేస్ మేడ్చల్లో ఇలాగే జరిగింది. ఆ టాటా ఆటోలు ఉంటాయి కదా వైట్ కలర్, ఆ డ్రైవర్ ఏం చేశాడు, చూడకుండా డోర్ తీసేశాడు. ఆ డోర్ వెళ్ళి ఒక ఫ్యామిలీని గుద్దేసింది. పాపం వాళ్ళు అటు సైడ్ పడ్డారు. అప్పుడే టిప్పర్ వచ్చింది, వాళ్ళ పై నుంచి వెళ్ళిపోయింది, చనిపోయారు. చిన్న మిస్టేక్. అతనికి కనుక ఆ డోర్ తీసే విధానం తెలిసి ఉంటే ఆ మిస్టేక్ జరిగేది కాదు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ సెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్డు పైన మీకు ఎవరైనా ఇలా అన్నారంటే ఈ సెక్షన్ మైండ్ లోకి రావాలి. ఉత్తర బాబు. ఓకే, సో లిఫ్ట్ ఇవ్వడం క్రైమ్. అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వడం క్రైమ్. సెక్షన్ 66/192 కింద వెహికల్ డిటైన్ చేస్తారు, మీకు తీసుకొని లోపల వేసేస్తారు. సో అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వద్దు. మీ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా ఉంటే లిఫ్ట్ ఇవ్వచ్చు, మీరు ప్రూవ్ చేయగలగాలి. రెండవది వచ్చేసి అన్నోన్ పర్సన్ కి ఇవ్వకూడదు. దీంట్లో కొన్ని వందల రీజన్స్ చెప్పడం జరిగింది. అందులో నుంచి 2 మనకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 2 వీలర్ పైన మీరు వెళ్తున్నారు, ఎవరో అన్నోన్ పర్సన్ ఇలా అన్నారు. మర్యాద వాళ్ళకి అడుగుతాం మనం, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను అదినా కూడా పర్వాలేదు, నేను అడ్డే వెళ్తున్నా, కూర్చోండి, తీసుకెళ్ళిపోతాం. కరెక్ట్ మై హోమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలీస్ టికెట్ పెడతారు, ఏదో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేసిందని చెప్పి. అప్పుడు మనల్ని కూడా ఆపుతారు. మీ బండి కాగితాలు అడుగుతారు, అన్నీ ఓకే. మీ లైసెన్స్ అడుగుతారు, అన్నీ ఓకే. మీకు చెక్ చేస్తారు, ఏం ఉండదు. మీ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ మీద ఉంటుంది, మీకు చెక్ చేస్తారు, ఏం ఉండదు. నెక్స్ట్ ఎవరు? అతనికి చెక్ చేస్తారు, అతని దగ్గర ఏముండదు. కానీ బ్యాగ్ ఓపెన్ చేయగానే బాంబు, గన్ను, నైఫ్ ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా, సరే నువ్వు వెళ్ళిపో, నేను నేను చూస్తామంటారా? ఏమంటారు? చలో అందరు. సో అన్నోన్ పర్సన్ లిఫ్ట్ ఇవ్వాలా? ఇది కోరుకొని తెచ్చుకున్న ప్రాబ్లమే కదా. సో రెండవది, 2 వీలర్ పైన వెళ్తే రోడ్ యాక్సిడెంట్ జరిగితే 99.9% ఎవరు చనిపోతారు? వెనకాల కూర్చున్నాడు. ఎందుకంటే అతనికి గ్రిప్ ఉండదు, తగలంగానే ఎగిరి పడిపోతాడు. సో అంతా జరుగుతుంది, అతను చనిపోతాడు, పంచనామా జరుగుతుంది, అన్ని విధాలుగా అన్ని జరిగిన తర్వాత ఇతన్ని కూడా ఆపుతారు. ఎందుకంటే ఇతను ఎంబడున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వచ్చి చూస్తారు, ఏం జరిగిందంటే సో అండ్ సో ఇలా జరిగింది, ఇలా అయింది. ఇతను మా రిలేషన్ కాదు, ఇతను చనిపోయిన ఫ్రెండ్ కూడా కాదు, ఇది మర్డర్ సార్, ఇదేం యాక్సిడెంట్ కాదు, కావాలని ఇలా అంటే పడిపోయాడు మావాడు, అది మర్డర్. ఇది మీరు ప్రూవ్ చేయగలుగుతారా? చేయలేదు. ఇలా 155 రీజన్స్ చెప్పడం జరిగింది. సో అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు. అయితే లిఫ్ట్ ఎప్పుడు ఇవ్వాలి? న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది టోల్ ప్లాజా దగ్గర. పాపం అతని ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, బుల్లెట్ ఉంది, ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వెనకాల నుంచి ఏదో కారు వాడు తాగి గుద్దేసి వెళ్ళిపోయాడు, అతను పడిపోయాడు, బ్లీడింగ్ అయిపోతుంది, ప్రాణాలు ఉన్నాయి. కానీ ఒక్కడు కూడా వచ్చి హెల్ప్ చేయడే. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది, తెలుసు కదా, పేపర్లో టీవీలో కూడా ఇస్తున్నాడు. మీకు ఎలాంటి క్వశ్చన్, ఎలాంటి ఆన్సర్, ఎలాంటి పోలీస్ స్టేషన్కి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతుందో మీరు ఆ విక్టిమ్ హెల్ప్ చేయాలి. ఒక 102 వాడో 102 ఉంది కదా, ఒకటి 108 ఒకటి ఉంది, 102 ఒకటి ఉంది అనుకుంటా. ఆ 102 వాడు వచ్చాడంటే చూసి ఇది మా పరిధిలోకి రాదనేసి వెళ్ళిపోయాడంట మహానుభావుడు. కనీసం బ్లడ్ ఆగడానికైనా చేయాలి, ఏదైనా ట్రీట్మెంట్ చేసి 108కి ఫోన్ చేసి అయినా చేయాలి. ఎవ్వరూ ముందుకు రాలేదు. పాపం ఎవరో లారీ డ్రైవర్ అతను దిగేసి వచ్చి అసలు ఫేస్ ఎవరిది చూద్దామనేసి అతను తిప్పాడంట, ఇతను ప్రాణాలు ఉన్నాయి. సో ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఒక 1 అవర్, దీన్ని అంటారు గోల్డెన్ అవర్. ఈ గోల్డెన్ అవర్ లో కనుక ఆ విక్టిమ్ ని మీరు హాస్పిటలైజ్ చేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారు, అక్కడ పెట్టేసి ఉంచాడు, పైన ఎల్లో బాక్స్ ఉందా. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఒక్క కార్లో ఉంటుంది. బ్లీడింగ్ అవుతుందంటే దాన్ని ఏ విధంగా మనం ఆపగలుగుతాం.
కాటన్ తీసుకొని పెట్టేసి ఏదైనా చేసి కనీసం బ్లీడింగ్ని ఆపాలి. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువైపోయిందంటే ప్రాణాలు కాపాడలేదు. సో రెండవది, ఇది చేసుకుంటూ మనతో పాటు ఎవరైనా ఉంటే 108కి ఫోన్ చేయడం కానీ, లేదా ఏదైనా కాళ్ళు విరిగిపోయిందా అతను కరెక్ట్గా చేసేసి ఆ వేడిలోనే డాక్టర్స్ తెలిసి ఉంటుంది, ఏదైనా బ్రేక్ అయిపోయిందంటే దాన్ని కరెక్ట్గా చేసేసి దానిపైన ఏదైనా మనం టవల్ కానివ్వండి లేదా ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువు చుట్టేసి అతనికి చేసేసి మనము హాస్పిటల్కి పంపించాలి. డాక్టర్స్ క్లియర్గా చెప్తున్నారు, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ ఆ టైంలో నుంచి ఒక 1 అవర్ లోపల వాళ్ళకి హాస్పిటలైజ్ చేస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతాము. సో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మనము తప్పకుండా మనం హెల్ప్ చేయాలి. మనకెందుకు లే అనేసి వెళ్ళిపోవద్దు. రేపు పొద్దున మనకి ఇలా జరిగినప్పుడు కూడా భగవంతుడు పైనుంచి చూస్తున్నాడు. ఇంతకుముందు మన తాతలప్పుడు మన నాన్న వాళ్ళప్పుడు ఎలా ఉండేది, చచ్చినాక లెక్కలు తీసుకునే వాళ్ళు. భగవంతుడు కూడా ఆయనకు కూడా రష్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ల్యాప్టాప్ తీసుకొని కూర్చున్నాడు, ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. చాలాసార్లు నేను చూసాను, నా మొత్తం నా లైఫ్లో నేను చూశాను. నేను ఏదైతే చూసానో అది రిటర్న్ ఇప్పుడు వాళ్ళకు అవుతుందని నేను చూస్తున్నాను. సో కాబట్టి ఏంటంటే మనం ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆగాలి. మనం ఏం చేయలేకపోయినా 108కి ఫోన్ చేసి 100కి డైల్ చేసి ఏదైనా హెల్ప్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ లేదు, మీరు కొంచెం ధైర్యంగా మీ కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీరేం పే చేయవలసిన అవసరం లేదు. ఇమీడియట్ ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళు పోలీస్ వాళ్ళే ఫోన్ చేస్తారు. అండ్ ఇలా హెల్ప్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా మంచి అప్రిషియేట్ చేస్తుంది. 5,000 రూపీస్ అమౌంట్ ఇస్తుంది, ప్లస్ దాంతోపాటు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అండ్ వాళ్ళ వెబ్సైట్లో దీని గురించి పెడుతున్నారు, ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, మీరు ఎలా హెల్ప్ చేశారు, ఇలా ఈ విధంగా కూడా ఉంటుంది. కాకపోతే ఆ 5,000 గురించి కాదు, మానవత్వంతో మనం హెల్ప్ చేయాలి, మంచిది అది. అండ్ రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది లేదా చాలా ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, ఇమీడియట్లీ మీ కార్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. అలాంటి సమయాల్లో సిగ్నల్ క్లోజ్ ఉన్నా కూడా సేఫ్ డిస్టెన్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు చలాన్ వచ్చినా కూడా ఆ డేట్, టైమింగ్ అండ్ మీకు ఏమంటారు ఓపీ రాసింది ఉంటుంది కదా, అది చూపించేసి మీరు ఆ చలాన్ని డిలీట్ చేసేయచ్చు. మీరు పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయాలి, కానీ అన్నోన్ పర్సన్కి ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వకూడదు. నేను ఇక్కడ మన ఆఫీస్లో జరిగిన విషయం చెప్తాను. మై హోమ్ నుంచి ఒక స్టూడెంట్ నాకు ఒక 10 minutes ముందు ఫోన్ చేశారు, సార్ నేను మీ ఆఫీస్ ఎక్కడుంది, నేను వస్తున్నాను జాయిన్ అవ్వడానికి అనేసి. అయితే అక్కడ మై హోమ్ దగ్గర నుంచి బయలుదేరగానే ఒక కాలేజ్ కుర్రోడు అంట, బ్యాగ్ డ్రింక్ వేసుకొని మంచిగా ఉన్నాడు. ఇలా అన్నాడు, అతను కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ దించేశాడు. నాకు ఇక్కడే నేను పని ఉంది, ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నాను. అతను వచ్చేసి మొత్తం రాసేసాడు, అంతా చేశాడు. కార్డ్ పే చేయడానికి వెనకాల పర్స్ చూస్తే పర్స్ లేదు, తీసుకొని వచ్చాడు ఇంటికి. ఇలాంటివి కూడా జరుగుతాయి. అందుకే అన్నోన్ పర్సన్కి మనము లిఫ్ట్ ఇవ్వకూడదు. రెండవది మనం చూసినట్టయితే లాస్ట్ అండ్ ఫైనల్ 2 ఉన్నాయి ఇక్కడ మనకి కింద. సో మనం ఇందులో చూసినట్టయితే మైల్ స్టోన్స్ ఉంటాయి. జీపీఆర్ఎస్ ని నమ్ముకొని మనం బయటకు వెళ్ళామంటే మనకు సగంలో తీసుకెళ్లి వదిలేస్తుంది అది. సో ఏం చేయాలంటే ఆ రోడ్లో ఏ రోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాం, ముందుకెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందా ఉండదా అనేసి అది మనకు తెలుస్తుంది. సో మనము ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరాము, మనము ఒక హైవేకి వచ్చేసిన తర్వాత మనకు పైన మైల్ స్టోన్ కి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఎక్కడ ఉంటాయి మైల్ స్టోన్? సైడ్ లో, రోడ్ సైడ్ లో ఉంటాయి. విజయవాడ, ముంబై ఇన్ని కిలోమీటర్లు ఉందని రాసి ఉంటుంది. సో కింద కలర్ వైటే ఉంటుంది, కానీ పైన కలర్స్ మారుతుంటాయి. పైన కలర్స్ మారేదాన్ని ఏమంటారు, ఏ డిస్ట్రిక్ట్ రోడ్ లో మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఏ రోడ్ లో ఉన్నారు. సో పైన వచ్చేసి కింద వైట్ ఉంది, పైన ఎల్లో ఉంది. మీరు ఏ రోడ్ లో ఉన్నారు, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు, నేషనల్ హైవేలో ఉన్నారు, బ్రహ్మాండం ఉంది. అలా ముందుకెళ్ళేసి ఆ తర్వాత ఇంకో రోడ్ లోకి వచ్చేసారు మీరు. అప్పుడు ఏమైంది, అది గ్రీన్ అండ్ వైట్ అయింది కింద. ఇప్పుడు ఏ రోడ్ లో ఉన్నారు, చలో అలా కొన్ని రోజులు దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రోడ్ చేంజ్ అయ్యింది మీది, ఇంకో రోడ్ లో వచ్చారు, బ్లూ బ్లాక్ అండ్ కింద వైట్ అయింది. ఇప్పుడు ఏ రోడ్ లో ఉన్నారు, సిటీ డిస్ట్రిక్ట్. చలో ఇంకో రోడ్ లోకి డౌన్ అయిపోయారు, ఇంకా ఆ రోడ్ లో వెళ్ళేది ఉంది ముందు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ మీకు ఏమొచ్చింది, కింద వైట్ పైన ఆరెంజ్ వచ్చింది. ఇప్పుడే కథ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే మీ కార్లో డీజిల్ లేదు, పెట్రోల్ అయిపోతుంది. ఓకే, ఫుడ్ లేదు, పిల్లలు ఏడుస్తున్నారు, వాటర్ కూడా లేదు. ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలి, ఇక్కడ యూటర్న్ అండ్ రిటర్న్ ఎట్ సైడ్ వస్తున్నాము. ఎందుకంటే ముందుకు వెళ్ళామంటే ఏంటి, మనం చాలాసార్లు సన్నివేశాలు చూస్తుంటాం కదా, భార్య పిల్లలను రోడ్డు మీద కూర్చోబెట్టి బండి అక్కడ వదిలేసి ఒక డబ్బా పట్టుకొని వచ్చేస్తుంటారు, ఆటోలు దాంట్లో కూర్చొని. ఆ సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఏం చేయాలి, ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి నేను ముందుకు వెళ్ళానంటే రూరల్ ఏరియా. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ పెట్రోల్ పంప్స్ ఉండవు, మొత్తం అడవి ఉంటుంది, తినడానికి కూడా ఏముండదు. మధ్యలో అయిపోయిందంటే మనకి ఇబ్బంది పడుతుంది. ఏం చేస్తాం, అక్కడ నుంచి
యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఎటు వైపు వస్తున్నాము, సిటీ వైపు వచ్చేసి దెన్ ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే రైట్ టర్న్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా చేస్తారు, లెఫ్ట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో రైట్ టర్న్ మనము పర్వాలేదు బాగానే చేస్తాం, ఎందుకంటే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రైట్ టర్న్ బాగానే చేస్తాం. లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు ఏమవుతుంది, భయపడతాం. ఈ రైట్ అయితే ఇక్కడ నుంచి ఇలా చేసేస్తాం కదా. లెఫ్ట్ టర్న్ ఎలా చేయాలి, లెఫ్ట్ టర్న్ ఎందుకు భయపడుకుంటూ చేస్తారా, వెళ్తే బాగా ముందుకెళ్ళి టర్న్ చేస్తారు, లేదంటే ముందుగానే టర్న్ చేస్తే పైనుంచి వెళ్ళిపోతుంది, అంటే టైర్ దీని పైనుంచి వెళ్తుంది అనేసి, లేదా మన వెనకాల టైర్ ఇక్కడ తగులుతుంది అనేసి భయం వేస్తూ ఉంటుంది. యాక్చువల్ ఫార్ములా ఏంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి కార్ వస్తుంది, ఈ ఎడ్జ్ ఉంటుంది కదా మనకు ఫుట్పాత్, ఈ ఎడ్జ్ ఈ లైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా మన ఈ షోల్డర్ దగ్గరికి మ్యాచ్ అయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేస్తే కరెక్ట్ ప్లేస్ లో మన ప్లేస్ లో మనం వెళ్ళి టర్న్ అవుతాం, ఎక్కడ ఏ రోడ్ లో డ్రైవ్ చేసినా కూడా మనం. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ఏ కార్ ని చూడండి, ఏ కార్ ని మీరు చూసినా కూడా కార్ ఎంత పొడవుగా ఉన్నా కూడా రెండు టైర్ల మధ్యలోనే సెంటర్ వస్తుంది చూడండి. కార్ ఎంత పెద్దదిగా అయినా కానివ్వండి, రెండు టైర్ల మధ్యలోనే సెంటర్ వస్తుంది, అక్కడే మనం కూర్చొని డ్రైవ్ చేస్తాం. అయితే ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి ఇది ఈజీగా మ్యాచ్ చేసి మనం వెళ్ళిపోతాం. అయితే లెఫ్ట్ టర్నింగ్ ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి. కార్ ఎప్పుడైతే మీరు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఇలా వస్తున్నారు కదా, మీకు ఈ ప్లేస్ కనిపిస్తుంటుంది ఇక్కడ కదా, ఇక్కడ సైడ్ నుంచి కనిపిస్తుంటుంది. అయితే టర్నింగ్ రాకముందే మీరు ఏం చేయాలంటే సేఫ్ డిస్టెన్స్ తీసుకోవాలి, అంటే ఈ డిస్టెన్స్ ని పెంచాలి. డివైడర్ కి దీనికి డిస్టెన్స్ ని పెంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ లేన్ వచ్చేసి లెఫ్ట్ షోల్డర్ లో ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో కరెక్ట్ అక్కడ నుంచి మీరు వెహికల్ ని తిప్పితే మీరు మీ వెహికల్ లెఫ్ట్ టైర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్తుంది. ఎలా ఈ డిస్టెన్స్ ని పెంచాలి, పెంచకపోతే ఖచ్చితంగా దీనిపైన ఉంచాలి. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కాబట్టి ముందు వెళ్ళి ఇంకా మనము రైట్ వెళ్ళాలి. చూసారా లారీ వాళ్ళు ఏం చేస్తాడు, వాడు రైట్ టర్న్ తీసుకోవాలంటే ఇటు వచ్చేసి ఆ తర్వాత తీసుకుంటారు కదా, అదే విధంగా అంత తీసుకోకూడదు. మనము సేఫ్ డిస్టెన్స్ ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఆ తర్వాత మనం టర్న్ తీసుకొని వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత మనకు వెహికల్ మెకానిజం గురించి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ రఫ్ గా నేను చెప్తాను, కింద కొన్ని సెక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. WH వితౌట్ హెల్మెట్, దానికి సెక్షన్ 184 వస్తుంది. ఓకే, హెల్మెట్ ఉంది కానీ ఎక్కడ పెడతాం మనం, బ్యాంక్ పైన వెనకాల వెళ్ళాడు, అప్పుడు ఏమవుతుంది రెండు సెక్షన్లు అవుతాయి. ఓకే, అప్పుడు ఏమైంది 129/177. ఇందాక మిర్రర్ గురించి అనుకున్నామా మనం, మిర్రర్ గురించి అనుకున్నామా, మిర్రర్ చూసారా 177/14. కారు కొనుక్కుంటే అలాగే డ్రైవ్ చేసుకోవచ్చు, కారు కొనుక్కుంటే అలాగే డ్రైవ్ చేసుకోవచ్చు అనుకుంటా, కానీ దాంట్లో ఏమేమి ఉండాలి, ఏమేమి పెట్టాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా డ్రైవ్ చేయాలి, మన దగ్గర ఏ లైసెన్స్లు ఉండాలి అవి మనకి తెలియదు. అయితే కొంతమంది ఏం చేస్తారు, అలా కార్ వచ్చేసింది కదా అలా తీసుకుని వెళ్ళిపోతామనేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఆపి అడిగారు అనుకోండి, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, దానికి కూడా సెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ప్రతిసారి మన కారులో ఏముండాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ, ఈ 4 ఐటమ్స్ కంపల్సరీ ఉండాలి. ఇది వ్యాలిడ్ ఉండాలి. ఇన్వాలిడ్ లైసెన్స్ తో కూడా డ్రైవ్ చేయొద్దు, ఇన్వాలిడ్ ఆర్సీతో కూడా డ్రైవ్ చేయకూడదు. ఓకే, ఆ అబ్బాయి మీకు కింద తీసుకెళ్తాడు. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ ఉంటాయి, మెకానిజం